ఫైమోసిస్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మనం పుట్టుకతో ఉన్నప్పుడు గనక చర్మం అందరికీ ముందలున్న భాగానికి అతుక్కొనే ఉంటుంది. సో, మనం చూస్తే ఈ పెనిస్ గనక చూస్తే, ఈ పెనిస్ ముందలున్న హెడ్ భాగాన్ని మనం గ్లాన్స్ అంటాం. ఈ పైన చర్మం ఏదైతే ఉందో పుట్టిన వెంటనే ఈ చర్మం అనేది ఈ రకంగా ఉంటుంది. కింద చర్మం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. ఎవరికైనా గనక ఈ చర్మం అనేది కొంచెం అతుక్కొని ఉంటుంది పుట్టిన వెంటనే. సో, మనం యూజువల్‌గా స్నానం చేయించేటప్పుడు పిల్లలకి వెనిక్ అనేటప్పుడు ఫోర్స్‌ఫుల్‌గా కొంచెం వెనిక్ అని క్లీన్ చేస్తూ ఉండాలి. సో, అట్లా క్లీన్ చేయడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల అతుకులనేవి పోతూ ఉంటాయి. ఈ అతుకులు పోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక 5 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు అతుకులన్నీ పోతాయి. యూజువల్‌గా అందుకే మనము అప్ టు 5 ఇయర్స్ వరకు ఎవరికైనా అతుకులు ఉండడం వల్ల వెనక్కి చర్మం పోవట్లేదు అంటే దాన్ని ఫిజియోలాజికల్ ఫైమోసిస్ అంటాం. అది బై బర్త్ నుంచి అలా ఉంటుంది చాలామందికి. 100లో చూసుకుంటే 95 మెంబర్స్‌కి ఆ రకంగానే ఉంటుంది. సో, దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, గ్రాండ్ పేరెంట్స్ గానీ, పేరెంట్స్ గానీ స్నానం చేయించినప్పుడు వెనక్కి అనుకుని స్నానం చేయించడం వల్ల అతుకులు స్లోగా విడిపోయి కంప్లీట్‌గా చర్మం అనేది వెనక్కి పోవడం జరుగుతుంది. బట్ ఎవరైతే ఇలాంటి ప్రాసెస్‌ని చేయకుండా నెగ్లెక్ట్ చేసిండ్రో అంటే గనక అతుకులు అలాగే ఉండి వెనక్కి పోకపోవడం వల్ల ఆ చర్మం అనేది ముందరనే ఉండిపోతుంది. అండ్ వెనక్కి అని ప్రాక్టీస్ చేయకపోతే గనక చర్మం అనేది ముందర టైట్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫైమోసిస్ అనే ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఎప్పుడైనా గనక ఈ చర్మం అనేది దీని వెనకాలకి ఫ్రీగా మూవ్ అవ్వాలి.